జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీనరాశికి అధిపతి గురువు. మీనరాశిలో ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు, పూర్వభాద్ర 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. కెరియర్ పరంగా మాత్రం మీనరాశి వారికి చాలా అనుకూలంగా అవుతాయి. లేదు మీకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రివార్డ్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ప్రమోషన్స్ కూడా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. అవమానాలంటూ ఎక్కువ చూస్తూ ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రపారణం చేయండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమాధిపతి అయిన బుధుడు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా మాత్రం ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. మంచి సంబంధం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. బిజినెస్ పరంగా మాత్రం పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో రాబడి అనేది ఎక్కువగా ఉంటుంది. చాలా చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు కర్కాటక రాశిలో నీచబడి ఉన్నారు. కుటుంబ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. కుటుంబ వ్యక్తులతో గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 12వ స్థానంలో శని శుక్రుడు ఉన్నారు కాబట్టి మీకు ఎవరైనా సరే విదేశాలు వెళ్ళాలనుకుంటే కనుక ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లలితా సహస్రనామము అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి కానీ అలాగే ధనం కానీ రావాల్సి ఉంటే కనుక అది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే అప్పు ఇస్తే కనుక అది వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా కుటుంబ సభ్యులకి మాత్రం అప్పు ఇవ్వకండి. శత్రువు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.